మన ప్రభు అయిన దేవదేవునికి స్తుతులు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. మా మినిస్ట్రీ అయినటువంటి షారోన్ సువార్త స్వరం మినిస్ట్రీస్, దీనిని మా తాతగారు అయినటువంటి రెవరెండ్ పాడేటి చంద్రమౌళి గారు ఎంతో ప్రయాసతో స్థాపించి దేవవర్తమానాన్ని కొనసాగిస్తూ 2021వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అయినప్పటికీ వారి సంతానమైనటువంటి పాడేటి కిషోర్ మౌళి గారు, పాడేటి మార్టిన్ మౌళి గారు, శిరమన మెర్సీ మెటిల్టా గారు దేవుని ఆశీస్సులతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు పరిచర్యలో భాగంగా ఎయిమ్ క్రిస్టియన్ అసెంబ్లీ పాస్టర్ రెవరెండ్ టి డేవిడ్ కుమార్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. సదా దేవుని సేవలో మీ చిరుమన వీరదయాకర్ రెడ్డి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడును యేసు ప్రభు శ్రేష్ఠ దివ్యనామములో శాంతి టీవీ ప్రేక్షకులకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని బిడలకు నా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క లేఖనమును మరియు ధ్యానము చేయుటకు దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యంలో నుంచి ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, ఏమిటి ఆ వాక్యం అని అంటే, దేవుని వాక్యమును ఎందుకు చదవాలి, చదవటము ద్వారా ప్రయోజనాలు ఏమిటి అని దేవుని యొక్క మాటలను ఈ ఉదయకాల సమయంలో మనము చాలా వివరముగా ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, గమనించండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనేక ప్రాంతాల్లో అనేక మందికి ఇప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యమును ఎందుకు చదవాలి అనే విషయాన్ని చాలామందికి అర్థము కావటం లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో నాకు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని వాక్యమును మనం ఎందుకు చదవాలి, లేక దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానము చేయాలి అని ప్రియులారా, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని దేవుని యొక్క గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, గమనించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నాం. దానిలో మొదటిది ఏమిటంటే, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి? ప్రియులారా, గమనించండి. వై వి రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క ప్రశ్నకు మనము జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనములో నుంచి జవాబులు మనం వెతకదామని నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క వాక్యములో నుంచి మనము దానికి జవాబు మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒక చక్కని సంఘటన తెలియపరచబడుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 1వ అధ్యాయము నా ప్రియ దేవుని బిడ్డలారా 1వ వచనములో దేవుని లేఖనము మరియు మొదటి ప్రశ్నకు జవాబు దొరుకుతూ ఉంది. అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుదినము మన యొక్క అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానము చేయాలి అని అంటే, దేవుని వాక్యమే నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడై ఉన్నాడని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. మరియు దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని అనుదినము మనము చదవటము ద్వారా లేక అనుదినము మనము ధ్యానము చేయటము ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అనే దేవుని యొక్క గ్రంథములో మనము చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, 2వ ప్రశ్నను మనము జాగ్రత్తగా మనము వేసుకున్నట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన దేవాతి దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును చదువుటము ద్వారా లేక ధ్యానించడము ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అని మనము బైబిల్ గ్రంథంలో 2వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే, దానిలో మొదటి ప్రేరణ గమనించండి. ఆశీర్వాదాన్ని దేవుని వాక్యమును చదవటము ద్వారా లేక దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటము ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదాన్ని బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుని వాక్యమును చదవటము ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం అక్కడ మొట్టమొదటిగా మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. అక్కడ ఆయన మాటను మనం చూస్తే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సందర్భంలో దేవాతి దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాడు. దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును ఎందుకు చదవాలి అనంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దాన్ని చదువుటము ద్వారా మొదటి ఆశీర్వాదాన్ని మనము ధ్యానము చేస్తున్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చదువుటము ద్వారా అక్కడ రాయబడినటువంటి మాటను మనము చూస్తే మానవుని యొక్క జీవితంలో లేక యవ్వన బిడ్డల యొక్క జీవితంలో చూడండి, అది మనకు శుద్ధీకరణ కలిగజేస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియులారా, శుద్ధీకరణ ఈ లోకములో మన యొక్క శరీరమును కావచ్చు, లేక మన బట్టలు కావచ్చు, లేక మనకున్నటువంటి పరిసరాలు కావచ్చు, ఆ మురికి పట్టి ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మురికిని తొలగించేదానికి లేక శుభ్రపరిచేదానికి అనేక రకాలైనటువంటి వస్తువులు లేక అనేక రకాలైనటువంటి సోపులు ఈ భూలోకంలో ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. వాక్యమునకున్నటువంటి శక్తి, ఆ వాక్యమునకున్నటువంటి పవర్, ఆ వాక్యమునకున్నటువంటి బలము ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఆది నుంచి కూడా, మానవుడు ప్రారంభం నుంచి కూడా మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ఉద్దేశాలు బాల్యము నుండే కేవలము అవి చాలా అపవిత్రముగా కనిపిస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అపవిత్రపరచబడేటువంటి మానవుని యొక్క జీవితాలు, బహు భయంకరంగా ఉన్నటువంటి మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా శుద్ధీకరించబడాలి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు కావచ్చు, ఈ లోకములో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి పెర్ఫ్యూమ్స్ కావచ్చు, ఏవి కూడా శుద్ధీకరణ చేయు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మానవునికి పట్టినటువంటి మురికి వదిలిపోవాలి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా ధ్యానము చేయాలి. దేవుని వాక్యమును జాగ్రత్తగా చదవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఉదాహరణకి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా మనము గమనించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా ధ్యానము చేసినట్లయితే ఆ 51వ అధ్యాయము పై భాగంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి నా ప్రియ దేవుని బిడ్డలారా దావీదును హెచ్చరిస్తూ ఉన్నాడు. దావీదు, నువ్వు ఎలా ఉన్నావయ్యా? నీ యొక్క క్షేమాలు ఎలాగున్నాయి? నీ పరిస్థితి ఎలాగుంది? నీ రాజ్యం ఎలాగుంది? నీ ప్రజలు ఎలాగున్నారు? నీ కుటుంబం ఎలాగున్నాయి? నీ బిడ్డలు ఎలాగున్నారు అని ఆ ప్రవక్త నాతాను ప్రవక్త దావీదును హెచ్చరిస్తూ నా ప్రేమనటువంటి వాళ్ళని గమనించండి. దావీదు చెప్తున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా సంతోషంగా ఉన్నానండి, నేను చాలా ఆనందంగా ఉన్నానండి అని చెప్పి తను చేసినటువంటి పొరపాటులో చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి పొరపాటులో చాలా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాడు. తనకు పట్టినటువంటి మురికిని బట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరికి తెలియదు అనుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనమును జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యమును చదువుటము ద్వారా, దేవుని మాటలు వింటము ద్వారా, దేవుని వాక్యమును దాన్ని మనము ధ్యానించడము ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, నాతాను ప్రవక్త అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు నువ్వు చేస్తున్న పనేమిటి? దావీదు నువ్వు చేస్తున్న పనేమిటి అని నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అప్పటికే దావీదు బత్షెబ అనే స్త్రీతో నా ప్రియ దేవుని బిడ్డలారా పాపం చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. పాపములో చాలా ఆనందంగా గడుపుతున్నట్లుగా ఉన్నాడు. దేవాతి దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నువ్వు చేసిన పనేమిటి? డైరెక్ట్గా అడుగుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అమ్మా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని వాక్యమును చదవటము ద్వారా, దేవుని వాక్యమును ధ్యానము చేయటము ద్వారా నా ప్రియులారా, దేవుడైనటువంటి వాక్యమును ధ్యానము చేయటం వల్ల అది మన జీవితాల్లో శుద్ధీకరణ కలుగజేస్తుంది. ప్రవక్త అయినటువంటి నాతాను దావీదుతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నువ్వు చేస్తున్న పనేమిటి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పనేమిటి అని దావీదును గద్దించినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా దావీదు అక్కడ ఎదురు తిరగలేదు. దావీదు అక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సేవకుడు నన్నే గద్దిస్తున్నాడు,
ఈ సేవకుడు వాక్యము నాకే చెప్తున్నాడు. ఈ సేవకుడు ఎప్పుడు చూసినా ఆ పాపముల గురించే ఖండిస్తూ ఉన్నాడు. ఈ సేవకుడు ఎప్పుడు చూసినా నా విషయంలో ప్రకటిస్తున్నాడని చెప్పి ఆ దావీదు ఏమాత్రం కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోలేదు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించేదానికి వెళ్ళలేదు. దావీదు నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక నాతాను ప్రవక్త యొక్క గద్దింపును విని తను ఏం చేస్తున్నాడో తెలుసా? తన పశ్చాత్తాపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పశ్చాత్తాపం కూడా ఎలాగుందంటే లోతైన పశ్చాత్తాపం పడుతూ ఉన్నాడు. లోతైన పశ్చాత్తాపం. దేవుని వాక్యమును చదువుటము ద్వారా మొదటి ఆశీర్వాదం ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, అది మన జీవితాలకు శుద్ధీకరణ కలుగజేస్తూ ఉంది. దావీదు ఎలా పశ్చాత్తాపడుతున్నాడో తెలుసా? 51వ దావీదు కీర్తన 1, 2, 3 వచనాలు మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుంటూ పోతే అక్కడ రాయబడింది ప్రియులారా గమనించండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పశ్చాత్తాపము కలిగించేది ప్రియులారా గమనించండి, పాపములో ఉన్నటువంటి వారికి మేలుకొలుపు కలిగించేదే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము చదవటము ద్వారా నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అది మనకు శుద్ధీకరణ కలుగజేస్తుంది. పాపములో పడిపోయినటువంటి దావీదు రాజు తిరిగి లేయటానికి గల కారణం ఏమిటంటే నాతాను ప్రవక్త వెళ్ళి వాక్యము ద్వారా గద్దించడం ద్వారా తన పశ్చాత్తాపడి తిరుగు తన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవునితో సమాధాన పడ్డాడు పరిశుద్ధుడై. దీనికి కారణము దేవుని యొక్క వాక్యం మాత్రమే. అందుకే 10వ వచనంలో రాయబడింది, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును పుట్టించుము. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటున్నటువంటి నా ప్రియ శ్రోతలారా, దేవుని లేఖనము తెలియపరచబడుతుంది. దేవుని వాక్యమును ధ్యానము చేయటము ద్వారా అది మన జీవితాల్లో శుద్ధీకరణ కలగజేస్తుంది. ఉదాహరణ నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు మహారాజును మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములు అనేక మందిని మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అనేకులు ప్రభు వైపు తిరిగి వారి పాపములను ఒప్పుకొని దేవునికి సమయం ఇవ్వటము ద్వారా, దేవునికి స్థలం ఇవ్వటము ద్వారా వారి జీవితాలు అనేకులు దీవించబడేట్టుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమును చదవటము ద్వారా రెండవ ఆశీర్వాదాన్ని మనము జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ధ్యానము చేద్దామండి. రెండవ ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రెండవ ఆశీర్వాదాన్ని మనము కనిపిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏమిటా రెండవ ఆశీర్వాదం అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి నా ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అది మనకు కంచి వేస్తుంది పాపము చేయకుండా. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అది మనల్ని కాపాడుతూ ఉంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రియులారా, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపుల వెళ్ళనీయకుండా అది మనల్ని అన్ని విధాలుగా నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అది మనల్ని చక్కగా అది మనల్ని ఆదరించి మనల్ని కాపాడేదిగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. పూర్వకాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన తాత ముత్తాతల కాలంలో ఉన్నటువంటి వారు ఆ జాడీల్లో ఊరగాయ పెడుతూ ఉండేవారు. జాడీల్లో ఊరగాయ కానీ పెడుతూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఊరగాయ దగ్గర చెప్తూ ఉండేవారు పెద్దలు, 1.5 సంవత్సరం వరకు అది చెడిపోకుండా ఉండేదంట. కారణం ఏంటో తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా, దానిలో ఉప్పు వేయబట్టం వల్ల ఆ ఊరగాయ ఏమాత్రమో చెడిపోయేది కాదు. ఆ ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క లేఖనమునకు సాదృశ్యముగా ఉంది. మన ఆత్మీయ జీవితము నా ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకమైనటువంటి జీవితంలో మనం ఈ లోక సంబంధమైనటువంటి పాపములో పడిపోకుండా, లోకములో ఏమాత్రము కూడా ఆ చెడుకు లోనవ్వకుండా
నీవు నేను కాపాడబడాలనంటే దేవుని యొక్క లేఖనమును బాగా జాగ్రత్తగా మనము పెట్టుకునే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము చదువుకునే వారముగాను, దేవుని వాక్యమును జాగ్రత్తగా మన హృదయములో దాచిపెట్టుకునే వారముగా మనం ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. ఉదాహరణగా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు ఒక యవనస్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యోసేపుని యవనస్తుడు నా ప్రియ దేవుని బిడ్డలారా పోతీఫరు గృహంలో ఉన్నప్పుడు పోతీఫరు యొక్క సతీమణి యోసేపుని నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి దినము శోధిస్తూ ఉండేదంట. ప్రతి దినం అతను శోధిస్తూ ఉండేదంట. అయితే ఒక దినము ఆ గృహములో ఎవరు లేనటువంటి సందర్భంలో నా ప్రియులారా యోసేపు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె బలవంతము చేసినప్పుడు యోసేపు చేసిన పని ఏమిటో తెలుసా? నేను ఇంత ఘోరమైన పాపమును చేసి దేవునికి వ్యతిరేకముగా ఎలాగ నేను పాపము చేయదును అని చెప్పి తన వస్త్రమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటో తెలుసా నా ప్రియులారా? యోసేపు హృదయము నిండా దేవుని వాక్యమును నింపుకొని ఉన్నాడు. యోసేపు హృదయము నిండా ప్రియులారా దేవుని బైబిల్ కలిగినటువంటి వాడు. యోసేపు యొక్క హృదయము నిండా ప్రియులారా దేవుని మాటలు నింపుకున్నందువలన ప్రియులారా అటువంటి అవకాశమును దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ పాపమును విడిచిపెట్టి అతడు దూరముగా వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం అంటున్నట్టు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా సాతాను నిన్ను వదలకుండా పాపములో నిన్ను నెట్టివేస్తున్నాడేమో. ఆ పాపములో నిన్ను నా ప్రేమైనటువంటి వాళ్ళరా వాడు అనేక రీతులుగా అనేక తలంపులు కలిగించి అనేక రీతులుగా నిన్ను ఇచ్చలుడిగా నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడేమో. ప్రియ దేవుని బిడ్డ ఈ దినము దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అటువంటి తలంపులు నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే, అటువంటి ఆలోచనలు నీ జీవితంలోకి రాకుండా ఉండాలనంటే నీవు నేను చేయాల్సిన పని ఏమిటంటే దేవుని యొక్క వాక్యమును మన హృదయము నిండా, దేవుని యొక్క వాక్యమును మన తలంపులతో, దేవుని యొక్క వాక్యమును మనము నింపుకొని కానీ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు మన జీవితాలను ఆశ్చర్యకరంగా మార్చేవాడుగా ఉన్నాడు. యేసేపు పాపమును జయించి బయటకు వెళ్ళిన తరువాత అనేక శోధనలు, అనేక నిందలు, అనేక అవమానాలు తనకు వచ్చినప్పటికీ కూడా దేవుని లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా యేసేపుకు దేవుడు తోడయుండెను కనుక అతడు చేయనిదంతయు సఫలమగునని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రియ శ్రోతలారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి సంఘములారా దేవుని యొక్క లేఖనము జాగ్రత్తగా నీతో నాకు హెచ్చరిస్తుంది. దేవుని వాక్యమును చదవటము ద్వారా రెండవ ఆశీర్వాదం ఏమిటంటే మనము పాపము జోలికి వెళ్ళనీయకుండా అది మనల్ని జాగ్రత్తగా కాపాడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక సమయములో దేవుని యొక్క లేఖనము మన జీవితాలకు ఆశీర్వాదాన్ని కలిగించింది. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ దేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యమే దేవుడైనటువంటి ఆయన మనల్ని ఏం చేశాడంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. మూడవ ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము దయచేసి 50వ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట తెలియపరచబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచు ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచు ఉన్నది. ఎంత గొప్ప భాగ్యం అండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన వాక్యం అంట నా ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని బ్రతికిస్తుంది. ఎలాగ బ్రతికిస్తుందంటే ఒకటి శారీరకంగా బ్రతికిస్తుంది, రెండోది ఆత్మీయంగా బ్రతికిస్తుంది. అంత మాత్రమే కాదండి, ఆయన వాక్యం అంట నా బాధలలో నెమ్మది కలుగు చేయను. మన బాధలలో, మన కన్నీటిలో, మన వేదనలో, మన పోరాటములో, మన అప్పుల సమస్యలో, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన మనకు ఏం కలుగజేసేవాడుగా ఉన్నాడంటే ఆయన మనకు నెమ్మదిని కలుగజేసేవాడుగా ఉన్నాడు, ఆదరణ కలుగజేసేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నా ప్రియమైనటువంటి శ్రోతలారా
ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేదేమో, నీ జీవితంలో సంతోషం లేదేమో, నీ జీవితంలో ఆనందం లేదేమో, నీ జీవితంలో అనేక రీతిలుగా సతమతమైపోతున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో ఎందుకు నా జీవితము ఇలాగ మారిపోయింది, ఒకప్పుడు నేను చాలా చక్కగా ఉన్నాను, ఒకప్పుడు నేను అనేకులకు దీవెనకరంగా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలాగ మారిపోయిందని అనుకుంటున్నామేమో, ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడు. ప్రారంభపు వాక్యము చదవటం ఉన్నదా, ప్రారంభపు ప్రార్థన నీలో ఉన్నదా, ప్రారంభపు ఉత్సాహము, దేవుని ఆరాధించే ఉత్సాహము నీలో లేకుండా కానుంటే ఈ దినము దేవాతి దేవుడు నిన్ను ఉజ్జీవపరుస్తున్నాడు. ఆయన వాక్యము చదవటము ప్రారంభించు, ఆయన వాక్యమును ధ్యానము చేయటం ప్రారంభించు, ఆయనతో సమయం గడపటము ప్రారంభించు. నిజంగా నీ జీవితంలో మరి భక్తుడు చెప్పినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుతూ ఉన్నది. దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే ఉదాహరణగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కడ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక కుటుంబాలు యేసు ప్రభులు వారికి సమయం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఉన్నటువంటి బాధలను, వారి జీవితంలో ఉన్నటువంటి వేదలను, వారి జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను ఆయన వదిలించినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు అక్కజనులకు ఒక్కగానొక ముద్దుల తమ్ముడు లాజరు. యేసు ప్రభులు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ బేతనియ ప్రాంతంలో ఆ లాజరు గృహానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకొని అక్కడ కొంత ఆ ప్రార్థనలో గడిపి భుజించి ఆ తదుపరి సేవా పరిచర్యకి వెళుతూ ఉండేవాడు. ఒక దినం ఆ కుటుంబంలో ప్రియులారా, ఎంతో సంతోషకరంగా ఉన్నటువంటి ఆ కుటుంబములో, ఆనందకరంగా ఉన్నటువంటి ఆ కుటుంబములో విషాదము అల్లుకున్నది, బాధలు అల్లుకున్నాయి, శ్రమలు అల్లుకున్నాయి, దుఃఖం అల్లుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఎంతో వేదనతో నింపబడింది. అయితే ఒక దినం వచ్చింది, నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 4 దినాలైంది లాజరు చనిపోయి. ఆ మార్తా మరియలు దుఃఖము ఎంతో వేదనతో నింపబడినటువంటి ఆ బేతనియ గ్రామము యూదులందరూ వచ్చి మార్తా మరియలను ఓదార్చలేకపోయారంట. 4 దినాలైంది. లాజరును తీసుకుని వెళ్ళారు ప్రియ దేవుని బిడ్డలారా, సమాధి చేశారు. 4 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి, యేసుక్రీస్తు ప్రభులు వారు 4వ దినం వచ్చిన ప్రియులారా, యేసుని ఎక్కడ పెట్టారు మీరు? ఆ యొక్క ప్రేయర్ గమనించిన, ఆ లాజరుని మీరు ఎక్కడ పెట్టి ఉన్నారు, ఆ లాజరుని ఎక్కడ పెట్టున్నాడని యేసు ప్రభులు వారు అడిగి నెమ్మదిగా అక్కడికి వెళ్ళాడు. ఆయనకు తెలుసు అన్నీ, సర్వశక్తి కలిగిన దేవునికి అన్నీ తెలుసండి. అక్కడికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఆ శిష్యులతో చెప్తున్నాడు, ఆ రాయిని తొలగించండి, ఆ రాయిని తొలగించండి. ఆ రాయిని తొలగించిన వెంటనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభులు వారు అంటున్నాడు, లాజరు బయటకు రా అని చెప్పి పిలిచిన వెంటనే ఆ లాజరు నా ప్రియ దేవుని బిడ్డలారా పేత వస్త్రములతో బయటకు వచ్చినని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అనేక మందికి ఒక సందేహము, ఎందుకు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు పేరు మాత్రమే పెట్టి పిలిచాడు? ఒకవేళ సర్వశక్తి కలిగిన దేవుడు సమాధిలో ఉన్న వారులారా రండి అని కానీ పిలుచుంటే సమాధిలో ఉన్నట్టు వారందరూ కూడా ప్రాణముతో వచ్చేవారంట. అందుకనే ప్రియులారా, పర్టికులర్గా అక్కడ లాజరు కుటుంబము వేదనలో, శోధనలో, ఇబ్బందుల ఉందని గుర్తెరిగి నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. వారు యేసు ప్రభులు వారు ఏం చేశారంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, నక్షత్రాలన్నిటి కూడా పేరు పెట్టి పిలిచే దేవుడు, అంత జ్ఞానవంతుడైనటువంటి దేవుడు నా ప్రేమైనటువంటి వాళ్ళరా, బాధల్లో వేదనలో నిజముగా ఆయన ఆరాధించేవారు, కన్నీరు కార్చేవారిని ఆయన సమీపస్తుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని లాజరు బయటకు రమ్మని పిలిచిన వెంటనే పేత వస్త్రములతో బయటకు వచ్చిన తర్వాత వేదనతో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళు, వేదనతో ఉన్నటువంటి లాజరు బంధువులు, వేదనతో ఉన్నటువంటి ఆ గ్రామం అంతా కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా లాజరును చూసిన వెంటనే సంతోషంతో సమాధానముతో నింపబడ్డారంట. అందుకే 3వ ఆశీర్వాదం ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించు ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవాతి దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలయ్యా, కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆశీర్వదించండి. ఈ వర్తమానం ద్వారా అనేకులు తాకబట్ట కృప ఇచ్చండి.
వారి కుటుంబాలను ఆయా శుద్ధీకరించుకుంటకు, వారి జీవితాల్లో నాయన భద్రపరచుకుంటకు, నాయన వారి జీవితాల్లో బాధలు వేదలన్నీ కూడా తొలగించుటకు దేవా మీ వాక్యం మాత్రమే ఆధారము తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము, దీవెన, కాపుదల, భద్రత సదాకాలం వాక్యమైన బిడ్డలకు తోడైండుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము ఈ కార్యక్రమం తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 0402775673. వెబ్సైట్ www.sharonministries.co.in.